తారక్ సార్, చేయొద్దు. నువ్వు సంతకం పెడితే నేను సంతకం పెట్టినట్టే. అత్తయ్య గారేంటి నిద్రపోతున్నారా? మీరు నోరు మూస్తారా? మీ అమ్మగారు కళ్ళు మూసుకొని ఉంటే అనుమానం వచ్చి అడిగాను. నా కొడుకు చేసిన పనికి నాకు నిద్ర ఎలా పడుతుంది అల్లుడు? మరి ఏమైందమ్మా? జరిగింది ఒప్పనో తప్పనో మాతో మాట్లాడకుండా సైలెంట్ గా పడుకున్నావు. తప్పొప్పుల గురించి మనం మాట్లాడితే వినేవాళ్ళు ఎవరున్నారు కాంచనా? రోజు రోజుకి నా కొడుకు నాకు దూరం అయిపోతున్నాడు. నా కుటుంబం, మన కంపెనీ, మనశ్శాంతి అన్నీ అస్తవ్యస్తం అయిపోతున్నాయి. చివరికి మీ నాన్న కూడా ఆ నీలవేణినే సమర్థిస్తున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. తల పగిలిపోతుంది. ఓహో, తలనొప్పి వచ్చి కాసేపు అలా తలవాల్చారా? పదకాంచన, అత్తని డిస్టర్బ్ చేస్తే తల తినడానికి వచ్చామని తిట్టినా తిట్టేస్తారు. మీరు ఆగండి. అమ్మా, టాబ్లెట్ ఏమైనా వేసుకుంటావా? అక్కర్లేదు. బామ్ రాసుకున్నా తగ్గట్లేదు అంటే ఈ తలనొప్పికి మందులు పనిచేయు. మనశ్శాంతి కావాలి. అది నీలవేణి ఇంట్లో ఉండగా కుదరదుగా. అంటే తారక్ కూడా తన వైపే సపోర్ట్గా ఉన్నాడు కదా అత్తయ్య. అవునమ్మా, ఫైల్లో మిస్టేక్స్ ఉన్నాయంటే పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలి కానీ ఫైల్నే తగులబెడతాడా? రేపు కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత ఒక అంగుళం జరిపి కట్టారంటే బిల్డింగ్ నే కూల్చేస్తాడా అత్తయ్య? రేపొద్దున్న ఆస్తి తగాదాలు వచ్చినా ఆ ఫైల్స్ అన్ని కాల్ చేస్తాడేమో. జాగ్రత్త పడాలమ్మా. ఎంతో కష్టపడి కాపాడుకుని వచ్చిన కంపెనీలు, కన్న కొడుకు అందరూ ఆ నీలవేణి మూలంగా దూరం అవుతున్నారు. ఆ నీలవేణిని ప్రశ్నిస్తే తారక్ ఇచ్చిన సమాధానం నాకు నచ్చలేదు. ఏం చేసినా దాన్నే వెనకేసుకొస్తున్నారు. తారక్ని మీ నాన్నని ఎలా మార్చాలో నాకు అర్థం కావట్లేదు. పిచ్చిక్కిపోతుంది. మీరెందుకు అత్తయ్య ఆవేశపడిపోయి తలనొప్పి తెచ్చుకుంటారు? మీరు ఊ అనండి. ఆ నీలవేణి సంతకాలు పెట్టడానికి ఊహు అనేలా చేస్తాను. అవునమ్మా, దానికి సైనింగ్ అథారిటీ ఇవ్వడం వల్లే కదా మనకి హెడేక్. ముందు అది తొలగించాలి. కానీ ఎలాగా? మై హూనా అత్తయ్య గారు. ఏం చేస్తావు? నా టాలెంట్ ఏంటో చూపిస్తాను అత్తయ్య. అదే ఎలాగా? మిస్ అయితే తర్వాత నిన్ను కూడా ఆ ఫైల్స్ లాగే తారక్ తగలబెట్టేస్తాడు. మా ఆయన్ని తక్కువ అంచనా వేయకమ్మా. హీ హ్యాస్ అ ఇంటెలిజెంట్ బ్రెయిన్. నిన్నైనా నమ్మొచ్చు కానీ మీ ఆయన్ని చూస్తే అలా అనిపించట్లేదు. అత్తయ్య, నేను చూడడానికి ఇలా ఉంటాను కానీ జిత్తులు మారి నక్కలాగా ఆలోచిస్తాను. ఎలా ప్లాన్ చేస్తానో ఏం చేస్తానో మీరే చూస్తారుగా. పద కాంచన. నువ్వు పెట్టే ఒక్క సంతకం మీదే కంపెనీ భవిష్యత్తు కూడా ఉంటుంది. పని తెలియని వాళ్ళకి ఇంత పెద్ద పని అప్పజెప్పడం ఫూలిష్నెస్ అంటే నా మాట వినలేదు. నీలవేణి, డల్గా ఉన్నావేంటి? ఏం లేదు సార్. మంచినీళ్ళు తాగండి సార్. నీలవేణి, నేను ఒకటి అడుగుదాం అనుకున్నాను. కాకపోతే నువ్వు ఇలా డల్గా ఉండడం చూసి ఏమీ అడగలేకపోతున్నాను. ఏంటో అడగండి సార్. చెప్పాను కదా,
నువ్వు డల్గా ఉంటే అడగాలనిపించదు. నేను బాగానే ఉన్నాను సార్. ఏం అడగాలనుకుంటున్నారో చెప్పండి. మార్నింగ్ అందరి పేర్లు స్పెల్లింగ్తో సహా చెప్పావు. నా పేరు మాత్రం ఎందుకు చెప్పలేదు? సిగ్గుపడ్డావా? అయ్యో సార్, నేనెక్కడ సిగ్గుపడ్డాను? మీరే కొంచెం వేరేలా మాట్లాడుతున్నారు. హ, నేనేం మాట్లాడాను? మరి నేనెక్కడ సిగ్గుపడ్డాను? నువ్వు పాల గ్లాస్ పట్టుకుని సిగ్గుతో వచ్చావు కదా. ఆ? సార్, నేను పట్టుకొచ్చింది నీళ్ల గ్లాసు. అదే, గ్లాస్లో ఉన్నవి నీళ్ళే అయినా నీలో మాత్రం శోభనం గదిలోకి వస్తున్న పెళ్లి కూతుర్లా సిగ్గు కనిపించింది. అబ్బా తారక్, అమ్మయ్యా! ఇన్ని రోజులు బలవంతంగా నవ్వినా ఇప్పుడు మనస్ఫూర్తిగా నవ్వింది. ఒక్కోసారి మీరే నవ్వించేస్తారు. ఇప్పుడు నీ మనసు హాయిగా ఉంది కదా. ఇప్పుడు చెప్పు నా పేరు. సార్, అది సరే చెప్పు నిలవేణి, మొహమాట పడతావేంటి? నీ నోటితో నా పేరు వినాలని కుతూహలంగా ఉంది. నిజానికి నేను అందరికంటే మీ పేరే ముందు నేర్చుకున్నాను, ఆ, కానీ ఎందుకో చెప్పలేదు. అది సిగ్గే కదా. ఇప్పుడిప్పుడే నా మీద ప్రేమ మొదలవుతున్నట్టుంది. అయితే ఇప్పుడెవరూ లేరు కదా. నా పేరు చెప్పు. ప్రతిరోజు మీరు మాట్లాడే మాటల్లో మీ పేరుంటుంది సార్. ఏంటి? నా మాటల్లో నా పేరుంటుందా? అదేలాగా? ఆఫీస్ విషయాల్లో ఎలాంటి తప్పు జరగకూడదు అంటుంటారు కదా. తప్పు అంటే అందులో టీ ఉంటుంది. ఏ నీలవేణి అని నన్ను పిలుస్తారు కదా. ఏ అక్షరంలో ఇంగ్లీష్ లెటర్ ఏ మొదలవుతుంది. రా అని పిలిచినప్పుడు ఆర్ ఉంటుంది. ఏం కావాలి అని అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు కదా, అందులో ఒక ఏ ఉంటుంది. పని పూర్తి చేస్తే ఓకే అంటారు కదా, అందులో కే ఉంటుంది. ఇలా నేను మీరు కలిసి మాట్లాడే ప్రతి వాక్యంలో మీ పేరులో ఉండే అక్షరాలే ఉంటాయి. మీరు భక్త ప్రహ్లాదుడి కథ విన్నారా? ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రీ సర్వోపగతుండు, ఎందెందు వెతికి చూచినా అందందే గలడు అని ప్రహ్లాదుడు తన తండ్రికి ఎలా చెప్పాడో నేను చెప్పే ప్రతి మాటల్లో మీరు వెతికితే ఉంటుంది సార్. ఆయనకి ప్రతి చోట భగవంతుడు కనిపిస్తే నాకు మాత్రం మీరు అండగా కనిపిస్తారు సార్. నీకు అండగా ఉన్నాను. నీ చిట్టి గుండెలో కూడా ఉన్నానో లేదో తెలియదు నిలవేణి. ఎలాగైనా నీ గుండెల్లో స్థానం సంపాదించాలి. ఏమన్నారు సార్? నథింగ్, ఏం లేదు. నువ్వు డల్గా ఉండకూడదు అంటున్నాను. మీరంత పెద్ద ఫైల్ మంటల్లో కాల్చేస్తే భయం రాదా సార్? అసలే అది ఆఫీస్కి సంబంధించింది. ఏదైనా తేడా వస్తే కోట్లల్లో నష్టం రావచ్చు. నాకు నష్టం కలిగించే పని నువ్వు కల్లో కూడా చేవు నిలవేణి.